పిల్లలు చదువుల కోసమో ఉద్యోగాల కోసమో దూరంగా ఉన్నప్పుడు బయట ఫుడ్ని కొంతవరకన్నా తగ్గించడానికి కొంత వంట నేర్పించి ఉంటే మంచిది. అలాగే ఉప్మా చాలా సులభంగా నిజంగా అందరూ చెప్పేట్టుగా 2 నిమిషాల్లో పూర్తి చేసేలాగా 2 మినిట్స్ నూడిల్సే కాదు ఉప్మా కూడా చేయొచ్చు అని ఈ పద్ధతి మా వాట్సాప్ గ్రూపుల్లో అమ్మ అని నేను పిలిచే మన్నేలతో అమ్మ చెప్పారు. ముందుగా పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించుకొని దానిలో ఉప్మా రవ్వ కూడా వేయించేసి స్టోర్ చేసి పెట్టుకుంటే నచ్చితే పిల్లలు ఉల్లిపాయ, క్యారెట్, ఇంకేదైనా టమాటా ఇలాగా ఆకుకూరలు తరిగి కొంచెం ఆయిల్లో మగ్గించుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోసి అవి మసిలిన తర్వాత ఉప్పేసి రవ్వ కూడా ఒక గ్లాస్ పోసేసి జాగ్రత్తగా కలుపుతూ ఉంటే క్షణాల్లో ఉప్మా తయారైపోతుంది. ఒకవేళ ఉల్లిపాయలు, కూరగాయలు వేసుకునే ఉద్దేశాలు ఏమీ లేకపోతే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా, లేకపోతే డైరెక్ట్గా అలాగే చేసుకున్నా కూడా ఉప్మా బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం ఇవన్నీ ముందే మనం వేస్తే పాడైపోయే అవకాశం ఉంది. ఇలా రవ్వ వేయించి పెడితే అలాగే డైరెక్ట్గా వాళ్ళు చేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. కొంచెం ఓపిక టైము ఉంటే ఆ కూరగాయలు ఉల్లిపాయ, అల్లం సన్న సన్న ముక్కలుగా తరుక్కుని పచ్చిమిర్చి తర్వాత వేసుకుంటే ఇంకా క్యారెట్ తురుము అన్నీ వేసుకుని చక్కగా ఉప్మా చేసుకొని తినచ్చు. బాగుంది కదా ఈ ఉపాయం. ఇలా గోధుమ రవ్వ అయితే గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. బాంబే రవ్వ కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అంతే, క్షణాల్లో ఉప్మా రెడీ. ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ ఉప్మా. ఇలా వేయించి పెట్టిన రవ్వని ఉప్మా చేసుకోవడం సులభంగా చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరిగాను, అవి నూనెలో వేసి ఇవి వేగే లోపల ఎంత కొలత తీసుకోవాలనుకున్నామో అంత, అంటే ఈ గ్లాస్తో 1 గ్లాస్ అనుకుంటే 2 గ్లాసుల నీళ్లు ఉల్లిపాయ అవన్నీ వేగిన తర్వాత దానిలో వేయాలి. ఉప్పు వేసి నీళ్లు మసులుతున్నప్పుడు ఈ రవ్వ దానిలో పోసేయడమే. 2 గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు వేసి మసలనివ్వాలి. నీళ్లు మసలగానే ఇలా రవ్వ వేసేసి కలుపుతూ ఉండాలి. కొద్దిగా నెయ్యి వేస్తే ఉండకట్టకుండా ఉంటుంది. బాగా వేయించాం కాబట్టి ఉండకట్టదు. సాధారణంగా వేసేటప్పుడు వెంటనే కలుపుతూ ఉంటే కూడా ఉండకట్టదు. సిమ్లో పెట్టి మూత పెట్టాలి. మూత పెట్టంది రవ్వ మగ్గినట్టుగా అవ్వదు. నచ్చితే ఇలా కొత్తిమీర చల్లుకొని మీకు నచ్చిన పచ్చడి ఏదో వేసుకొని నంచుకొని తినచ్చు. టమాటా, ఆవకాయ, తొక్కు పచ్చడి ఇలా ఏదైనా సరే. నిమ్మకాయ పిండుకొని తొక్కుతో లాగించేయండి మరి.